ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యకులు రేఖం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో కులగణన లాంటి బృహత్తరమైన కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు. దేశంలో కులగణన చేయడం ద్వారా అణగారిన అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేసిన కులగణనను చూసి మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేస్తుందని కాంగ్రెస్ నాయకులు అనడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. గతంలో 2 సార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్, శోభన్ బాబు, రత్నాకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता की जय పార్టీ కేంద్ర ప్రభుత్వం నిన్న కేబినెట్లో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేబినెట్లో తీర్మానించడం మేము భారతీయ జనతా పార్టీ మండల పక్షాన స్వాగతిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంపూర్ణ న్యాయం చేయడమే లక్ష్యంతో ఈ యొక్క కులగణన చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో భారతదేశంలో మరిన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలందరికీ న్యాయం జరిగేలా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని మేము పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం.